భారత రాజ్యాంగం ఆర్టికల్ 51A పౌరుల ప్రథమ కర్తవ్యాల గురించి ప్రస్తావన ఉంది. అందులో ఒకటి, ప్రతి వ్యక్తి తన సొంత పనుల్లోనూ, ప్రభుత్వ విధుల్లోనూ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ అత్యంత ప్రతిభను ప్రదర్శించే బాధ్యతను తీసుకోవాలి. రెండవది, హింసను బాహాటంగా వ్యతిరేకించి ఒక బాధ్యతగా హింసను విడనాడి ప్రజల ఆస్తులను కాపాడాలి. మూడవది, ప్రతి విషయంలో శాస్త్రీయత, మానవత్వం, సంస్కరణాభిలాష ఉండాలి. నాలుగవది, భూమి, నీరు, గాలి, చెట్టు చేమలు, జంతుజాలం కలిగిన సహజ పర్యావరణాన్ని కాపాడి సర్వజీవుల యందు దయా, కరుణ కలిగి ఉండాలి. ఐదవది, భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశ సాంప్రదాయాలను, విలువలను సంరక్షించాలి. ఆరవది, మతం, భాష, ప్రాంతీయ విభేదాల ఆలోచనలతో అతీతంగా దేశ ప్రజలందరూ సోదరులు, సమానమనే భావంతో మెలగాలి. ఏడవది, అవసరమైనప్పుడు దేశ రక్షణకు, జాతి సేవకు సిద్ధంగా ఉండాలి. ఎనిమిది, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని నిలుపుకొని దాన్ని కాపాడాలి. 9, స్వాతంత్ర సమరంలో కొనసాగిన పోరాటాన్ని ప్రేరేపించే ఆదర్శాలను, విలువలను స్మరించుకొని వాటిని అనుసరించాలి. జాతీయ జెండా, జాతీయ గీతం, వాటి ఆదర్శాలను, జాతీయ స్థలాలను గౌరవిస్తూ రాజ్యాంగానికి బద్ధులై ఉండాలి. ప్రజారాజ్యంలో రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు ప్రజాసేవకు అంకితమైతే ప్రజలు కూడా సరైన రీతిలో స్పందించి ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేస్తారు.